హైదరాబాదీలకు అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన మరో పార్క్ అందుబాటులోకి వచ్చింది. గండిపేట పరిధిలో అభివృద్ధి చేసిన ఎకో పార్క్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఉస్మాన్ సాగర్ సరస్సుకు 100 ఏళ్లు నిండిన సందర్భాన్ని పురస్కరించుకొని 5.9 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్క్ ను తెలంగాణ సర్కార్ తీర్చిదిద్దింది. గండిపేట ఎకో పార్క్ లో పిక్నిక్ స్పేస్ తో పాటు ఉస్మాన్ సాగర్ బ్యాక్ డ్రాప్ గా యాంపీ థియేటర్, ఫ్లవర్ టెర్రస్, వాక్వేస్, 2 ఆర్ట్ పెవిలియన్లు, ఫుడ్ కోర్ట్లను ఏర్పాటు చేశారు. ఔటర్ రింగ్ రోడ్ కు ఆనుకుని ఏర్పాటు చేసిన ఈ పార్క్ హైదరాబాదీలకు పిక్నిక్ స్పాట్ గా మారుతుందని మున్సిపల్ శాఖ అధికారులు చెప్పారు. మనం కమిట్మెంట్ కూడా ఇచ్చున్నాం. ఆధునికమైన పద్ధతుల్లో కిందికి మూసీ నది యొక్క సుందరీకరణతో అనుసంధానం చేస్తూ ఈ 2 చెరువులకు సంబంధించి కాలుష్యం బారిన పడకుండా ప్రణాళికలు కూడా రూపొందించినాం. వాటిని కూడా అమలు చేస్తాం. 111 జీవో విషయంలో కూడా మేము గతంలో ఇచ్చిన మాట దాని ప్రకారమే, అదేవిధంగా ఇతర పార్టీలు కూడా, మేము ఒక్కరమే కాదు, ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు, స్థానిక ప్రజలు అందరూ కూడా గతంలో మాటిచ్చిన వాళ్ళే. కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ అందరూ కూడా ఈ విషయంలో మాటిచ్చిన వారే. అందరి అభిప్రాయాలకు అనుగుణంగానే 2014లో 18లో ఇచ్చిన మాటకు అనుగుణంగానే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు తప్ప ఏకపక్షమైన నిర్ణయం ఎట్టి పరిస్థితిలో కాదు. అందులో కూడా 2 చెరువులను కూడా కాపాడుతూ ఇట్లాంటి సుందరమైన పార్కులు, ఎకో పార్కులు కూడా నెలకొల్పుతూ ప్రజలకి మంచి ఆహ్లాదకరమైన, మంచి హైదరాబాద్ నగర ప్రజలకి, రాజేంద్ర నగర్ ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తూ దానికోసమే ఈ ప్రయత్నం చేస్తున్నాం తప్ప వేరే ఉద్దేశం కాదు. మరి గౌరవ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు, అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ, మరి ఈ చుట్టుపక్కల ఈ ప్రాంతాన్ని చక్కగా సంరక్షిస్తూ దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని మరొకసారి చెబుతూ ఈ చక్కటి కార్యక్రమానికి సహకరించిన